ప్రైజ్ ద లార్డ్. యాకోబు కుమారుడైన యోసేపు జీవిత చరిత్రను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. యోసేపు చరిత్రకు ఏమైనా ఆధారాలు ఉన్నాయా, ఉంటే ఎక్కడ ఉన్నాయి అనే విషయాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. యోసేపు చరిత్ర చాలా ఆసక్తికరంగా, ఆశ్చర్యంగా ఉంటుంది. ఈజిప్ట్ దేశానికి కేవలం ఒక బానిసగా అమ్మివేయబడిన యోసేపు ఆ దేశపు ప్రధానమంత్రి స్థాయికి ఎలా ఎదిగాడో, దేవుడు యోసేపును ఎంత ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టారో తెలుసుకుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంతేకాదు, యోసేపు చరిత్ర ద్వారా మనం తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు కూడా చాలా ఉన్నాయి. వాటిని ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూసి యోసేపు చరిత్రను వివరంగా తెలుసుకోండి. మన జీవితంలో ఒక్కోసారి చాలా ఇబ్బందులను ఎదుర్కొంటాం. కొన్ని సందర్భాలలో చాలా కష్టాలు పడుతూ ఉంటాం. కానీ వాటి తర్వాత దేవుడు మనకు గొప్ప బహుమతిని ఇవ్వబోతున్నాడు అనే విషయం మనం మర్చిపోతాం. యోసేపు చరిత్ర మనకు ఎంతో ధైర్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ వీడియో మనకు సంతోషాన్ని, సంతృప్తిని తప్పకుండా ఇస్తుంది అనడంలో సందేహమే లేదు. యాకోబుకి యోసేపు 11వ కుమారుడు. ఇతను యాకోబుకి వృద్ధాప్యంలో పుట్టాడు. యోసేపుకి అప్పటికి 17 సంవత్సరాలు వచ్చాయి. కాబట్టి తన అన్నలతో పాటు గొర్రెల మందలను మేపడానికి వెళుతూ ఉండేవాడు. తన అన్నలు చేసే ప్రతి చెడ్డ పని గురించి తన తండ్రికి చెబుతూ ఉండేవాడు. కాబట్టి అన్నలకు యోసేపు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. యోసేపు తన తండ్రికి వృద్ధాప్యంలో పుట్టాడు కాబట్టి యాకోబు యోసేపును ఎక్కువగా ప్రేమించాడు. అతని కోసం ఒక విచిత్రమైన, అందమైన నిలువుటంగీని కుట్టించాడు. కాబట్టి యోసేపు అన్నలు అతనిని చూచి ఇంకా ఎక్కువగా ఈర్ష్యపడ్డారు. ఇలాంటి పరిస్థితులలో యోసేపుకు ఒక కల వచ్చింది. ఆ కల గురించి తన అన్నలకు చెబుతూ ఉన్నాడు. మనం చేలో పనలు కడుతూ ఉన్నాం. నా పన లేచి నించుంది. మీ పనలన్నీ నా పన చుట్టూ సాష్టాంగపడ్డాయి అని చెప్పాడు. ఈ కల గురించి వినగానే యోసేపు అన్నలకు యోసేపుపై చాలా కోపం వచ్చింది. అంటే, నీవు మాపై అధికారి వలె మమ్మల్ని పరిపాలిస్తావా అంటూ చాలా కోపంగా యోసేపును తిట్టారు. అతనిపై ఇంకా పగ పెంచుకున్నారు. ఇంతలో యోసేపు మరో కలగని, ఆ కల గురించి కూడా తన అన్నలకు, తల్లిదండ్రులకు చెప్పాడు. ఆ కలలో సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రాలు వచ్చి సాష్టాంగపడ్డాయి అని చెప్పాడు. ఈ కల వినగానే యోసేపు తండ్రి, నేను, నీ తల్లి, నీ అన్నలు వచ్చి నీకు సాష్టాంగ పడతామా అని యోసేపును గద్దించాడు. కానీ ఆ మాటను అతను జ్ఞాపకం ఉంచుకున్నాడు. కానీ యోసేపు అన్నలు మాత్రం అతనిపై మరింతగా పగపట్టారు. అప్పటికి వారు హెబ్రోనులో ఉంటూ ఉన్నారు. ఆ రోజు యాకోబు యోసేపుని పిలిచి, మీ అన్నలు షెకెములో మందను మేపుతూ ఉన్నారు. వారి వద్దకు వెళ్ళి వారు ఎలా ఉన్నారో చూసి రమ్మని యోసేపును పంపాడు. యోసేపు షెకెముకు వెళ్ళి అన్నలను వెతుకుతూ ఉండగా, మీ అన్నలు దోతాను అనే ఊరికి వెళ్లారు అని అక్కడ ఉన్న ఒక వ్యక్తి యోసేపుతో చెప్పాడు. కాబట్టి తన అన్నల కోసం యోసేపు దోతాను అనే ఊరికి వెళ్ళాడు. యోసేపు అక్కడికి రావడం చూసిన అన్నలు యోసేపును చంపాలని ముందుగానే ఆలోచన చేశారు. కానీ వారిలో రూబేను మాత్రం యోసేపును చంపడానికి ఒప్పుకోలేదు. అక్కడ ఒక నీళ్లు లేని బావి ఉంది, యోసేపును అందులో పడవేయమని వారికి చెప్పాడు. కాబట్టి యోసేపు వేసుకున్న అంగీని తీసివేసి అతన్ని నీళ్లు లేని బావిలో పడవేశారు. ఇప్పటికీ ఆ బావి దోతాను అనే ఊరిలో ఉంది. ఆ బావి ఇదే. ఈ బావికి జుబ్ యూసఫ్ అని పేరు పెట్టారు. జుబ్ యూసఫ్ అంటే యోసేపును పడవేసిన బావి అని అర్థం. ఇప్పటికీ ఆ బావి ఇదే పేరుతో పిలువబడుతూ ఉంది. ఇంతలో యోసేపు అన్నలు భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు అటువైపుగా గుగ్గిలము, మస్తకి, బోళము మోసుకుని వెళ్లే ఒంటెలతో ఇష్మాయిలీలైన వర్తకులు కొందరు గిలాదు నుండి ఈజిప్టుకు వెళ్తూ ఉన్నారు. వారిని చూడగానే యూదాకి ఒక ఆలోచన వచ్చింది. మనము మన తమ్ముణ్ణి చంపడం వల్ల మనకు ఏమీ లాభం రాదు. అతని ప్రాణం తీయడం కన్నా అతన్ని ఈ వర్తకులకు అమ్మేస్తే వాడు అక్కడే బ్రతుకుతాడు. అప్పుడు యోసేపు వల్ల మనకు ఇబ్బంది ఉండదు, పైగా మనకు లాభం కూడా కలుగుతుంది అని అన్నప్పుడు మిగిలిన వారికి ఆ మాట నచ్చింది. కాబట్టి ఆ వర్తకులకు యోసేపును 20 తులాల వెండికి అమ్మివేశారు. తన సొంత అన్నలే తనను వ్యాపారస్తులకు అమ్మివేయడం చూసి యోసేపు ఎంతో ఏడ్చాడు. తన మీద కోపంతో తనని నీళ్లు లేని బావిలో పడవేశారు. వారి కోపం తగ్గాక మరలా బయటికి తీస్తారు అని యోసేపు అనుకున్నాడు. కానీ తనను ఇలా పూర్తిగా అమ్మివేస్తారు అని మాత్రం అనుకోలేదు. తనను చూడకుండా తన తండ్రి ఒక్కరోజు కూడా ఉండలేడు. అంతేకాదు, యోసేపు చిన్నతనం నుండి తన తండ్రి వద్ద ఎంతో గారాబంగా పెరిగాడు. అల్లారు ముద్దుగా పెరిగిన తను ఇప్పుడు ఒక బానిసగా ఈజిప్ట్ దేశానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. మళ్ళీ తన జీవితంలో తన తండ్రిని చూస్తాడో చూడడో తనకు తెలియదు అనుకుంటూ
తన పరిస్థితిని తలుచుకుంటూ ఎంతో దుఃఖంతో యోసేపు ఆ వ్యాపారస్తులతో ఈజిప్ట్ దేశానికి వెళ్ళిపోయాడు. ఇంతలో రూబేను అక్కడికి వచ్చాడు. ఆ గుంటలో చూసినప్పుడు యోసేపు అందులో లేడు. వెంటనే ఎంతో దుఃఖిస్తూ తన బట్టలను చింపుకొని తమ్ముడు ఇందులో లేడే అని ఏడ్చాడు. ఇంతలో యోసేపు అన్నలు ఒక మేకపిల్లను చంపి యోసేపు అంగీని అందులో ముంచి దానిని తీసుకొని తండ్రి వద్దకు తీసుకొని వెళ్ళి, ఈ అంగీ నీ కొడుకుదేమో గుర్తుపట్టు అని దుఃఖం నటిస్తూ అన్నారు. ఆ అంగీని చూడగానే యాకోబు గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనయ్యింది. తన కొడుకును ఖచ్చితంగా ఏదో ఒక క్రూరమృగం తినేసిందని భావించాడు. విపరీతంగా ఏడ్చాడు. అతని కుటుంబ సభ్యులందరూ యాకోబును ఓదార్చడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ యాకోబు ఆ దుఃఖాన్ని తట్టుకోలేక, నేను కూడా చనిపోయి నా కొడుకు వద్దకు వెళ్ళిపోతాను అని ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. రోజులు గడిచిపోతున్నాయి. కానీ యాకోబు మాత్రం యోసేపును మర్చిపోలేకపోతున్నాడు. ఇంతలో యోసేపును ఈజిప్ట్ దేశానికి తీసుకొని పోయి ఫరో రాజు ఉద్యోగస్తుడైన రాజ సంరక్షక సేనాధిపతి పోతీఫరుకు యోసేపును అమ్మివేశారు. ఇప్పుడు యోసేపు పోతీఫర్ ఇంటిలో బానిస, అంటే కూలివాని కన్నా తక్కువ. యోసేపును కేవలం ఒక జంతువులా అమ్మేశారు. బానిసత్వం అంటే ఏ పని చెబితే ఆ పని చేయవలసిందే, ఎంతసేపు చేయమంటే అంతసేపు చేయవలసిందే, తినడానికి ఏది పెడితే అది తినవలసిందే, బానిసకు జీతం కూడా ఉండదు. అలాంటి పరిస్థితుల్లో యోసేపు ప్రతిరోజు దేవుని ప్రార్థించడం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ తనకు విధేయత చూపించడం పోతీఫరు చూశాడు. యోసేపు అందరిలాంటి సాధారణమైన వ్యక్తి కాదని పోతీఫరు గమనించాడు. పైగా యోసేపుకు యెహోవా దేవుడు తోడుగా ఉన్నాడు అని గ్రహించాడు. కాబట్టి అతనిని తన ఇంటి పని మొత్తం చూసుకోమని పోతీఫరు ఇంటిలో యోసేపును గొప్ప స్థాయిలో ఉంచాడు. దేవుని దయ వలన యోసేపుకు బానిస జీవితం నుండి మేనేజర్ పోస్టు వచ్చింది. అప్పటి నుండి యోసేపుని బట్టి దేవుడు పోతీఫరుకు ఉన్న ఆస్తి మొత్తాన్ని ఆశీర్వదించాడు. కాబట్టి యెహోవా దేవుని ఆశీర్వాదం అతని ఇంటిలో గాని, అతని పొలములో గాని, అతని కలిగిన సమస్తములో గాని ఉంది. కాబట్టి పోతీఫరు రోజురోజుకు వర్ధిల్లసాగాడు. ఇలాంటి పరిస్థితుల్లో పోతీఫరు తనకు ఉన్నది మొత్తాన్ని యోసేపు చేతికి అప్పగించి తన ఇంటిలో ఏ పని చేయాలన్నా, ఏ వస్తువు కొనాలన్నా అదంతా యోసేపుకే అప్పచెప్పాడు. ఇక తన ఇంటిలో ఏం జరుగుతుందో కూడా పోతీఫర్ పట్టించుకునేవాడు కాదు. అంతగా యోసేపును నమ్మాడు. యోసేపు చాలా అందగాడు, బలమైనవాడు, మంచి వ్యక్తి అవడం వల్ల పోతీఫర్ భార్య యోసేపుతో తప్పు చేయాలని ప్రయత్నించేది. ఈ విషయం గమనించిన యోసేపు, నా యజమాని తనకు ఉన్నది మొత్తం నాకు అప్పగించాడు, నీవు నా యజమాని భార్యవు, నేను ఇలాంటి తప్పు చేయలేను, నేను నా దేవునికి విరోధంగా ఇలాంటి తప్పు చేయను అని ఆమెకు ఖండితంగా చెప్పాడు. అయినప్పటికీ ఆమె యోసేపును పదే పదే వేధిస్తూ ఉండేది. ఒకరోజు యోసేపు తన పని మీద ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ సమయంలో పనివారు ఎవ్వరూ లేరు. పోతీఫర్ భార్య యోసేపు వస్త్రాన్ని పట్టుకొని తనతో తప్పు చేయమని యోసేపును పదే పదే వేధించసాగింది. ఆ సమయంలో తన వస్త్రాన్ని విడిచిపెట్టి యోసేపు బయటికి పారిపోయి వచ్చాడు. యోసేపు పారిపోవడం చూసిన పోతీఫర్ భార్య గట్టిగా అరుస్తూ తనను అతడు పాడు చేయబోయాడని అందరికీ చెప్పింది. పోతీఫరు ఇంటికి వచ్చే వరకు అతని వస్త్రాన్ని తన వద్దే ఉంచుకుంది. తన భర్త ఇంటికి రాగానే, నీ దాసుడు ఎవరూ లేని సమయంలో నన్ను పాడు చేయబోయాడు, నేను గట్టిగా అరిచినప్పుడు అతడు తన వస్త్రాన్ని విడిచిపెట్టి బయటికి పారిపోయాడు అని చెప్పింది. ఈ మాట వినగానే యోసేపు మీద పోతీఫరుకు చాలా కోపం వచ్చింది. వెంటనే యోసేపు తప్పు చేశాడో లేదో కూడా అడగకుండా, కనీసం విచారణ కూడా జరపకుండా యోసేపును జైలులో వేయించాడు. అప్పటి వరకు తనకు ఉన్న దేవుని దీవెనలను పోగొట్టుకున్నాడు. ఒక్కోసారి మనకు కూడా ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఆ సమయంలో మనలో చాలామంది సాతానుచే ప్రేరేపింపబడి తప్పు చేయడానికి ఇష్టపడతాం. కానీ యోసేపు మాత్రం, నా దేవునికి వ్యతిరేకంగా నేను ఏ తప్పు చేయను అని అన్నాడు. ఇది చాలా మంచి మాట, దేవునికి సంతోషం కలిగించే మాట. మనం కూడా యోసేపు వలె తప్పు చేయడానికి భయపడి దేవుని యందు భయభక్తులతో జీవిస్తే దేవుడు మనల్ని కూడా ఎంతో ఇష్టపడతాడు. నిజానికి తప్పు చేయనప్పుడు యోసేపుకు ఇలాంటి కష్టం రాకూడదు, మేలు జరగాలి. కానీ తప్పు చేయనందుకు యోసేపుకు అన్యాయమైన శిక్ష పడింది. ఒక్కోసారి మన జీవితంలో కూడా మనం ఏ తప్పు చేయకపోయినా మనకు శిక్షలు పడుతూ ఉంటాయి. ఆ సమయంలో దేవుని యందు విశ్వాసంతో మనం ప్రార్థిస్తే తర్వాత మన జీవితంలో ఎన్నో గొప్ప మేలులు దేవుని నుండి మనం పొందగలం. యోసేపు ప్రస్తుతం ఈజిప్ట్ దేశంలోని జైల్లో ఉన్నాడు. అది అతనికి ఎంతో బాధను కలిగించే విషయమే. కానీ యెహోవా దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు కాబట్టి యోసేపు మంచి ప్రవర్తనను చూశాక జైలు అధికారి కూడా జైలు బాధ్యతలన్నీ యోసేపుకు అప్పగించాడు. క్రొత్తగా జైల్లోకి ఎవరన్నా వచ్చినా
జైలు నుండి ఎవరైనా విడుదలైనా, జైలులో ఏ పని జరగాలన్నా ఆ పనులన్నీ యోసేపు ద్వారానే జరిగేవి. జైలు అధికారి అతనికి అంత గౌరవాన్ని ఇచ్చి అంత గొప్ప బాధ్యతను యోసేపుకు అప్పగించాడు. ఆ విధంగా జైలులో ఉండి కూడా యోసేపు ఊరటను పొందాడు. దేవుడు యోసేపు చేసే ప్రతి పనిని సఫలం చేశాడు. ఆ రోజుల్లో ఐగుప్తు రాజు ఫరో వద్ద పనిచేసే వంటవాడు, ద్రాక్షరసం తయారు చేసేవాడు, వారిద్దరిలో ఎవరో ఒకరు ఫరో విషయంలో ఏదో పెద్ద తప్పు చేశారు. కాబట్టి వారిద్దరిని యోసేపు ఉన్న జైల్లోనే బంధించారు. వారిద్దరి విషయాలన్నీ కూడా యోసేపే చూసుకునేవాడు. కొన్ని రోజులు గడిచాక ఒకరోజు ఉదయం యోసేపు వారి వద్దకు వెళ్ళినప్పుడు వారిద్దరు విచారంగా కూర్చుని ఉన్నారు. మీరు ఎందుకు విచారంగా ఉన్నారు అని యోసేపు ఫరో రాజు వంటవాడిని, ద్రాక్షరసం తయారు చేసేవాడిని అడిగాడు. మా ఇద్దరికీ కలలు వచ్చాయి. ఆ కలలు మాకు చాలా ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. ఈ కలలకు అర్థాలు చెప్పేవారు ఎవ్వరూ లేరు. అందుకే మేము చింతిస్తున్నాము అని చెప్పారు. ఈ మాత్రం దానికే మీరు చింతపడవలసిన అవసరం లేదు. కలల భావాలు చెప్పడం దేవుని వశంలోనే ఉంది. కాబట్టి మీ కలలేంటో నాకు చెప్పండి, వాటి భావాలు నేను చెప్తాను అన్నాడు. ఫరో రాజుకి ద్రాక్షరసం అందించేవాడు చెప్పిన కలను బట్టి, నిన్ను 3 రోజుల్లో ఈ జైలు నుండి విడిపించి మరలా ఫరో రాజు నీకు ఉద్యోగం ఇస్తాడు. అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఫరో రాజుతో చెప్పి నన్ను ఈ జైలు నుండి విడిపించమని, ఎందుకంటే నేను ఏ తప్పు చేయకుండా ఈ జైలులో ఉంటున్నాను అని యోసేపు చెప్పాడు. ద్రాక్షరసం తయారు చేసే వ్యక్తి విడుదల పొందుతాడు అనే మాట ఫరో వంటవాడికి కూడా చాలా బాగా నచ్చింది. కాబట్టి అతనికి వచ్చిన కలను కూడా యోసేపుకు చెప్పాడు. వెంటనే ఆ కలకు భావం ఏమిటో యోసేపు వంటవాడికి చెప్పాడు. మరో 3 రోజుల్లో వంటవాడిని ఫరో రాజు చంపివేస్తాడని చెప్పాడు. 3 రోజులు గడిచిన తర్వాత ఫరో పుట్టినరోజు వచ్చింది. అప్పటికి ఫరో విషయంలో వంటవాడే తప్పు చేశాడని తేలిపోయింది. కాబట్టి ద్రాక్షరసం తయారు చేసి ఫరోకు ఇచ్చే వ్యక్తిని విడుదల చేసి అతనికి తిరిగి ఉద్యోగం ఇవ్వబడింది. వంటవాడికి మరణశిక్ష పడింది. ఈ విధంగా వారి కలల భావాలు యోసేపు చెప్పినట్లే జరిగాయి. కానీ ద్రాక్షరసం తయారు చేసే వ్యక్తి తను విడుదల పొంది ఉద్యోగం పొందాను అనే సంతోషంలో యోసేపును పూర్తిగా మరిచిపోయాడు. రాజుకి ద్రాక్షరసం తయారు చేసేవాడు విడుదలైన రోజు నుండి తనను కూడా విడుదల చేస్తారు అని యోసేపు ప్రతిరోజు ఎదురు చూసేవాడు. కానీ ఫరో వద్ద నుండి అతనికి ఏ రోజు కూడా కబురు రాలేదు. ఇలా 2 సంవత్సరాలు గడిచిపోయింది. కానీ యోసేపు మాత్రం జైలు నుండి విడుదల అవ్వలేదు. అయినప్పటికీ యోసేపు మాత్రం దేవునిని ప్రార్థిస్తూనే ఉన్నాడు. దేవుడు యోసేపును విడుదల చేసే విషయంలో ఎందుకు ఆలస్యం చేశాడో 2 సంవత్సరాల తర్వాత యోసేపుకు అర్థమయ్యింది. ఫరోకి ద్రాక్షరసం అందించే వ్యక్తి విడుదల అయిన 2 సంవత్సరాల తర్వాత ఫరోకి 2 కలలు వచ్చాయి. ఆ కలలు చాలా విచిత్రంగా ఉన్నాయి. కాబట్టి ఆ కలలో భావాలు తెలుసుకోవాలని ఫరో తన రాజ్యంలోని కలల భావాలు చెప్పే వ్యక్తులను, గొప్ప మేధావులను, మాంత్రికులను, శకునగాండ్రను అందరినీ పిలిపించాడు. వారికి తన కలల గురించి చెప్పాడు. కానీ వారెవ్వరూ ఫరో కలల భావాలు చెప్పలేకపోయారు. అంతేకాదు ఈజిప్ట్ దేశం మొత్తంలో కూడా ఏ వ్యక్తి కూడా ఫరోకు వచ్చిన కలల భావాలు చెప్పలేకపోయారు. దానితో ఫరో ఆందోళన ఇంకా ఎక్కువైంది. అప్పటికి గాని ఫరోకి ద్రాక్షరసం అందించే వ్యక్తికి తను చేసిన పొరపాటు ఏమిటో గుర్తుకు వచ్చింది. యోసేపును గుర్తు చేసుకొని ఫరో వద్దకు వెళ్ళి, తమరు నన్ను క్షమించాలి, తమరి కలకు సరిగ్గా అర్థం చెప్పగలిగే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ప్రస్తుతం మన జైలులోనే ఉన్నాడు. మేము జైలులో ఉన్నప్పుడు వంటవాడికి నాకు వచ్చిన కలల భావాలు అతనే చెప్పాడు. సరిగ్గా అతను ఎలా చెప్పాడో అలాగే జరిగింది. కాబట్టి అతనిని పిలిపిస్తే మీ కలల భావాలు ఖచ్చితంగా చెప్పగలడు అని ఫరోతో చెప్పాడు. వెంటనే యోసేపుకు ఫరో వద్ద నుండి పిలుపు వచ్చింది. అప్పటికి యోసేపు గడ్డం పెరిగిపోయి, జుట్టు కూడా పెరిగిపోయి చూడడానికి ఏమాత్రం బాగోలేదు. అలాంటి పరిస్థితుల్లో యోసేపు తలను క్షౌరం చేయించుకొని, గడ్డం చేయించుకొని, మంచి బట్టలు ధరించుకొని రాజు ముందుకు తీసుకొని రాబడ్డాడు. ఫరో రాజు యోసేపుతో, నాకు 2 విచిత్రమైన కలలు వచ్చాయి, వాటికి భావాలు నీవు చెప్పగలవా అని ప్రశ్నించినప్పుడు, మీకు వచ్చిన కలల భావాలు చెప్పడం నా వల్ల కాదు, కానీ ఆ కలల భావాలు సర్వోన్నతుడైన దేవుడే మీకు నా ద్వారా తెలియచేస్తాడు అని చెప్పాడు. ఈ మాట వినగానే ఆ రోజు తనకు వచ్చిన కలలను ఫరో ఈ విధంగా వివరించాడు. నేను ఏటి ఒడ్డున నిలబడి ఉన్నాను. ఏటిలో నుండి చూడడానికి అందంగా ఉన్న చాలా బలమైన 7 ఆవులు వచ్చి జమ్ములో మేస్తూ ఉన్నాయి. ఇంతలో మరొక 7 ఆవులు బయటికి వచ్చాయి. అవి చాలా నీరసంగా, వికారంగా ఉన్నాయి. వాటిలో కొంచెం కూడా బలం లేదు.
అవి చూడడానికి అస్థిపంజరంలా కనబడుతూ ఉన్నాయి. అంత బలహీనమైన ఆవులను నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. అంత బలహీనమైన ఆవులు ఈ బలమైన 7 ఆవులను తినివేశాయి. ఇంత బలమైన ఆవులను తినివేసినప్పటికీ ఆ బలహీనమైన ఆవుల కడుపు నిండినట్లు కనబడలేదు. వాటి కడుపులో ఏమీ లేనట్లే ఉన్నాయి. ఇంతలో నాకు మెలకువ వచ్చింది. ఇంతలో నాకు మరో కల వచ్చింది. నేను చూస్తూ ఉన్నాను, పుష్టిగల 7 మంచి వెన్నులు ఒక్క దండున పుట్టాయి. ఇంతలో తూర్పు గాలి వల్ల ఎండిపోయిన 7 పీలవెన్నులు వాటి తరువాత మొలిచాయి. ఈ పీలవెన్నులు ఆ బలమైన వెన్నులను మింగివేశాయి. ఈ 2 కలలను నా దేశంలోని జ్ఞానులకు చెప్పాను, కానీ ఆ కలల భావాలు ఎవ్వరూ ఇంతవరకు నాతో చెప్పలేకపోయారు. ఇలాంటి విచిత్రమైన కలలకు ఏదో భావం ఉండి ఉంటుందని, ఆ భావం చెప్పగల వారి కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను అని ఫరో రాజు యోసేపుతో అన్నాడు. ఫరో చెప్పిన ఈ కలలను విన్నాక యోసేపు ఫరోతో ఇలా అన్నాడు. దేవుడు తాను చేయబోయే దానిని ఫరోతో ముందుగా తెలియచేశాడు. 2 కలలకు భావం ఒక్కటే. 7 బలమైన ఆవులు, 7 బలమైన వెన్నులు అనగా సమృద్ధిగా పంట పండే 7 సంవత్సరాలు, 7 బలహీనమైన ఆవులు, 7 బలహీనమైన వెన్నులు అనగా 7 కరువు సంవత్సరాలు దేశంలోకి రాబోతూ ఉన్నాయి. ఈజిప్ట్ దేశంలో ముందుగా 7 సంవత్సరాలు విపరీతమైన పంట పండబోతూ ఉంది. ఆ తర్వాత 7 సంవత్సరాలు చాలా చాలా దారుణమైన కరువు రాబోతూ ఉంది. ఆ కరువు ఎలా ఉంటుంది అంటే, ముందుగా పండిన 7 సంవత్సరాల పంట అంతా ఆ కరువు సంవత్సరాలలో పూర్తిగా అయిపోతుంది. ఆ కరువు వల్ల దేశంలో తినడానికి ధాన్యమే లేకుండా అవ్వబోతోంది. కాబట్టి ఈ విషయాన్ని దేవుడు మీకు ముందుగా తెలియచేశాడు. ఇది వెంటనే జరగబోతోంది. అందుకనే ఒకే విషయాన్ని 2 కలల ద్వారా దేవుడు మీకు తెలియచేశాడు. కాబట్టి మీరు వివేకము జ్ఞానము కలిగిన ఒక మనిషిని ఎన్నుకొని అతని ద్వారా దేశంలో పండే పంటలో 5వ భాగాన్ని జాగ్రత్తపరిచి రాబోయే 7 కరువు సంవత్సరాలలో ఆ పంటను జాగ్రత్తగా వినియోగపరచాలి. అప్పుడు మీకు ఆ కరువు వల్ల ఇబ్బంది రాదు. దేశంలో ఆహారపు కొరత కూడా రాదు. ఆహారం లేక ఎవ్వరూ మరణించరు అని యోసేపు ఫరోతో చెప్పాడు. ఈ మాట రాజుకు అతని సేవకులందరికీ ఎంతో బాగా నచ్చింది. ఈ మాట వినగానే ఫరో యోసేపును చూసి చాలా ఆశ్చర్యపోయాడు. తన దేశం మొత్తంలో ఎంతో జ్ఞానవంతులు కూడా చెప్పలేని గొప్ప సంగతిని యోసేపు తనకు తెలియచేశాడు. కాబట్టి తన సేవకులందరి వైపు చూసి, ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుషుడు ఇంకెవ్వరైనా ఉంటారా? అలాంటి వ్యక్తిని మనం కనుగొనగలమా అని, దేవుడు ఇంత గొప్ప విషయాన్ని నీకు తెలియచేశాడు కాబట్టి నీవలే వివేకము జ్ఞానము కలిగిన మరో వ్యక్తి ఇంకెవ్వరూ లేరు. కాబట్టి నీవు నా ఇంటికి అధికారివై ఉండాలి. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉంటారు. సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడినై ఉంటాను. నిన్ను ఐగుప్తు దేశం అంతటి మీద నియమించాను అని ఫరో చెప్పి తన చేతికి ఉన్న ఉంగరాన్ని తీసి యోసేపు చేతికి పెట్టి అతనికి ఖరీదైన బట్టలు తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి, ఇప్పటి నుండి నీ అనుమతి లేకుండా ఐగుప్తు దేశంలో ఏమీ జరగకూడదు. నీ అనుమతి లేకుండా దేశం మొత్తంలో ఏ మనిషి ఏ పని కూడా మొదలు పెట్టకూడదు. ఎవడు ఏమి చేసినా నీ అనుమతితో మాత్రమే చేయాలి అని చెప్పి అతన్ని తన రథంపై ఎక్కించి దేశంలో ఉన్న ప్రతి ఒక్కడు యోసేపుకు నమస్కరించాలి అని ఆజ్ఞాపించాడు. ఇప్పుడు అర్థమైందా యోసేపును జైలు నుండి విడిపించడానికి దేవుడు ఎందుకు ఆలస్యం చేశాడో? 2 సంవత్సరాలకు ముందు ద్రాక్షారసం తయారు చేసే వ్యక్తి ద్వారా యోసేపు విడుదల అయితే యోసేపు ఇంత గొప్ప స్థాయికి వెళ్ళేవాడా? దేవుని ప్రణాళిక ప్రకారం ఇప్పుడు రాజు పిలుపుతో యోసేపు జైలు నుండి విడుదల అవటం వల్ల ఐగుప్తు దేశం మొత్తానికి కూడా మేలు జరిగింది. యోసేపు కూడా దేశం మొత్తంలోనే ఉన్నత స్థాయిలో నిలబడ్డాడు. దేవుని ప్రణాళికలు ఇంత గొప్పగా ఉంటాయి. ఈ విధంగా ఈజిప్ట్ దేశానికి కేవలం ఒక బానిసగా తీసుకుని రాబడిన యోసేపు, ఒక జంతువులాగా అమ్మివేయబడిన యోసేపు ఎన్నో ఇబ్బందులు పడి, ఎన్నో కష్టాలు ఓర్చుకొని, ఎన్నో అవమానాలు భరించి చివరకు దేవుని దయవలన ఈజిప్ట్ దేశం మొత్తానికే ప్రధానమంత్రిని మించిన గొప్ప స్థాయిలో నిలబడేలా దేవుడు చేశాడు. ఈజిప్ట్ దేశంలో ఆ రోజుల్లో జరిగిన ఈ సంఘటనను బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. దేవుని యందు వినయ విధేయతలతో భయభక్తులతో జీవిస్తే మనకు జరిగే కష్టాలు నష్టాలను భరిస్తూ విశ్వాసంగా దేవుని ప్రార్థిస్తూ చెడువైపుకు వెళ్లకుండా ఓపికగా మంచి పనులు చేస్తూ ఉంటే ఒకరోజు దేవుడు మనల్ని కూడా గొప్ప స్థాయిలో నిలబెడతాడు అని మనకు స్పష్టంగా అర్థమైంది కదా. ఇప్పటి వరకు జరిగిన యోసేపు చరిత్ర చాలా అద్భుతంగా, చాలా ఆశ్చర్యంగా ఉంది కదా.
యోసేపు చరిత్ర ఇక్కడితో ముగిసిపోలేదు. ఇంకా చాలా అద్భుతమైన విషయాలు యోసేపు చరిత్రలో జరిగాయి. యోసేపు జీవితంలో తర్వాత జరిగిన విషయాలు ఇంకా చాలా ఆసక్తిగా ఉంటాయి. వాటిని తర్వాత వీడియోలో చెప్తాను. యోసేపు సమాధి ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశంలో ఉంది. ఆ సమాధిని దీని తర్వాత వీడియోలో మీకు చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే కనీసం కొందరికైనా ఈ వీడియోని షేర్ చేయండి. యోసేపు చరిత్ర 2వ భాగంతో మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్. మీ బ్రదర్ బెన్హర్ బాబు.